మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాజీ మేయర్ సునీల్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ స్వార్థం కోసం అధికారంలో ఉన్న పార్టీలో చేరడం సునీల్ రావుకు అలవాటుగా మారిందని ఆరోపించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషి ఫలితమని పేర్కొన్నారు. గతంలో వినోద్ కుమార్ పాత్రను ప్రశంసించిన సునీల్ రావు ఇప్పుడు భిన్నంగా మాట్లాడడం సరికాదన్నారు. కేంద్ర నిధులు, అభివృద్ధి పనులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లకు క్షమాపణ చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ పై అనవసర ఆరోపణలు చేస్తే పార్టీ కార్యకర్తలు గట్టిగా స్పందిస్తారని హెచ్చరించారు. ముఖ్యంగా నిన్న మాజీ మేయరు, ప్రస్తుత డిప్టీ మేయర్ అవినీతి అనకొండ మాట్లాడుతూ, ఆయన పేరే కరీంనగర్ నగరంలో అవినీతి అనకొండ అంటారు. ఆయన గజనీ టైప్. కాంగ్రెస్లు ఉంటేనేమో శ్రీనివాసరావు, బీఆర్ఎస్లు ఉంటేనేమో సునీల్ రావు, బీజేపీలు ఉంటేనేమో ఏం రావు, వేస్ట్ రావు, విధవరావు. ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు. బుద్ధి అన్ని ఉండాలి, తెలివి దొబ్బింది దానికి. గజనీ సినిమాలో ఒక మనిషి 3 తీరులా ఉండే వ్యక్తి ఎవడన్నా రాజకీయాలలో కరీంనగర్లో ఉన్నాడంటే ఆయన్ని ఈ సునీల్ రావు, ఈ శ్రీనివాసరావు, ఈ లపంగిరావు. అన్నం తిన్నట్టు మాట్లాడాలి. ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్నావు. నువ్వు అన్నం తిన్నట్టు మాట్లాడాలి. 2014 నుంచి వెళ్ళి 2020 వరకు బీఆర్ఎస్ కార్పొరేటర్గా బీఆర్ఎస్ పార్టీలు ఉంటాడు. 2020 జనవరి నుంచి వెళ్ళి 2025 జనవరి వరకు బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉంటాడు. స్మార్ట్ సిటీ ఎవరు తెచ్చిర్రు అనేది 2016లో ఉన్న ఎంపీ వినోద్ కుమార్ గారు తెచ్చిర్రని పదే ప్రతి ఇనాగ్రేషన్లో మీరే పత్రిక మిత్రులందరూ కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ తెలుసు. మీ దగ్గర కూడా వీడియోలు ఉంటాయి. ఎక్కడ ఇనాగ్రేషన్ అయినా ఇదే మేయర్ హోదాల పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు స్మార్ట్ సిటీ శాంక్షన్ చేపించారు కరీంనగర్కు. మంత్రి గంగుల కమలాకర్ గారు పనులు చేపిస్తున్నారని పదే చెప్పిన ఈ నోరుకి ఏమైంది? మన జట్ట పుట్టిందా నోరుకు? అది నోరా అమ్మోరా? నీ పిల్లలు నిన్ను అసహించుకుంటుర్రు, నీ కూతురు నీ కొడుకు నిన్ను అసహించుకుంటుర్రు. రాజకీయం గురించి గింత దిగజారుడా? మీరే, మీ కుటుంబమే స్వయంగా ఆనాడు మీ సతీమణి, మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీరు, మీ బంధువులు, మీ మదర్ అందరూ కూడా మాకు దైవం లాంటి వ్యక్తి వినోద్ కుమార్ గారు, మాకు దైవం లాంటి వ్యక్తి గంగుల కమలాకర్ గారు అని మీ కుటుంబం చెప్పింది కదా. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఇన్ని రోజులు సేవలు చేస్తే ఏం కాలేదు, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మేయర్ అయిందని మీ కుటుంబ సభ్యులే బీఆర్ఎస్ పార్టీని పొగిడిరు కదా. నిన్ను అసహించుకుంటారు నీ కుటుంబ సభ్యులు. జోకు, నీకు జోక బుద్ధి అయితే కేంద్ర మంత్రిని జోకు మేము అద్దంటలేం. నువ్వు ఆ పార్టీలకైనా ఆ పార్టీ గురించి చెప్పు. కానీ నువ్వు 10 ఏళ్ళు ఇక్కడ తిని ఉండి పదవులు అనుభవించి ఈ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారు హయాంలో జరిగిన అభివృద్ధిని నువ్వు ఏం కాలేదంటే కళ్ళుండి చూడలేని కబోదివి నువ్వు, చెవులుండి వినలేని చెవిటోలివి నువ్వు, నోరుండి మూగమైన మూగోలివి నువ్వు. ఒక వెధవవు రాజకీయ వ్యభిచారి ఎవడన్నా కరీంనగర్లో ఉన్నాడంటే ఆ రాజకీయ వ్యభిచారే ఈ లపంగిరావు, ఈ అవినీతి అనకొండ. ప్రతి ఇంట్లో, ప్రతి కరీంనగర్ నగరంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ లపంగిరావు పొద్దున లేస్తే
దిగజారి రాజకీయం చేయాలి, పదవుల కొరకు ఏదైనా బట్టలు ఇప్పుకొని తిరగమంటే కూడా తిరుగుతాడు. అంత సీము నెత్తురు లేని మనిషి రాజకీయాల్లో ఉన్నాడంటే అది ఒక లపంగరావే. ఉండాలి ఒకసారి బుద్ధి అన్న. నువ్వే మాట్లాడినావు, స్మార్ట్ సిటీ ఎవరు తెచ్చిరని నువ్వే మాట్లాడినావు, కరీంనగర్ అభివృద్ధి చేసింది ఎవరని నువ్వే మాట్లాడినావు. ఆఖరికి కేంద్ర మంత్రి గారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు వేదిక మీద వచ్చిన రోజు మరి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పిన వీడియో కూడా మరి మీ అందరు తెలుసు, చెప్పిన విషయం కూడా తెలుసు. పొన్నం ప్రభాకర్ గారు కూడా రాష్ట్ర మంత్రిగా స్వయంగా చెప్పడం జరిగింది. ఇక్కడికి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు కష్టపడి మరి ఇలా కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీలో చేర్పించిన వ్యక్తి మరి ఇలా వినోద్ కుమార్ అని చెప్పిండ్రు. కరీంనగర్ నగర ప్రజలందరూ కూడా చెప్పారు. కానీ సొయ్యలేని మనిషి, ఈ అబద్ధాల కోరు విధవ, కరీంనగర్లో రాజకీయాల్లోకి ఎవరైనా యువత రావాలంటే నీ ఈ విధవను చూసే భయపడుతున్నారు. గింతుంటుందా? కాంగ్రెస్లు ఉన్నప్పుడు ఓ మాట, బీఆర్ఎస్లు ఉన్నప్పుడు ఓ మాట, బీజేపీకి అయినాక ఓ మాట. నువ్వేనావు మచ్చలేని మనిషి అని ఉన్న ఆ కేంద్ర మంత్రి మీద మచ్చబడ్డది. నువ్వు లేనినాడు ఆయన మంచిగానే ఉన్నాడు. నువ్వు ఏరినావు నీ రాజకీయ లబ్ధి కొరకు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిండు, 2 సార్లు ఎంపీ పోటీ చేసిండు, 5 సార్లు పోటీ చేస్తే 5 సార్లు ఈ విధవ అగెనెస్ట్ చేసిండు. 5 సార్లు ఆయన నోడగొట్టాలని తిరిగినోడే. తర్వాత ఆయన కేంద్ర మంత్రి కాగానే అధికారం లేని, ఒక్కరోజు కూడా అధికారం లేకుండా ఉండలేని ఈ లపంగి మళ్ళీ ఆయన చెంతన చేరిండు. ఆయన చెంతన చేరి ఆయనను తిట్టినా అదే నోరు ఆయనను ఒగుడుతుండు. ఉండాలి కొంచెం అన్న. ఈయన ఏరిండు, ఆయన క్యారెక్టర్గా మచ్చచ్చే విధంగా ఇవాళ ఆయనకు నష్టం జరిగింది. కేంద్ర మంత్రి గారు మీరు కూడా ఆలోచించాలి. ఇటువంటి లపంగిని కాంగ్రెస్లు ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నాయకులను తిడతాడు, బీఆర్ఎస్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకులను తిడతాడు, బీజేపీకి పోతాడు ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులను తిడతాడు. ఈ విధవను గుర్తించాలి, పెద్ద నాయకత్వం గుర్తించాలి. వాని రాజకీయ లబ్ధి కొరకు, ఆయనే అవకాశాల కొరకు, ఆయన పదవుల కొరకు ఎంతైనా దిగజారుతాడు. నువ్వు మాట్లాడు, నువ్వు జోకు బండి సంజయ్ గారిని మేము అద్దంటలేము, నువ్వు పొగుడు బండి సంజయ్ గారిని మేము అద్దంటలేము. కానీ 10 ఏళ్ళు ఇక్కడ తిని ఉండి మరి ఇవాళ భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దారు తెలంగాణ. 14 ఏళ్ళ ఉద్యమం చేసి తెలంగాణ సాధించి, ఆ సాధించిన తెలంగాణకు ఉద్యమకారుడే ఒక పరిపాలకునిగా, ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది. 10 సంవత్సరాల్లో భారతదేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిందని అందరు చెప్తుంటే నీ కళ్ళుండి కనబడతలేవా? మూసుకపోయినాయా నీకు? ఎందుకు తెస్తావు ఆ నాయకునికి మచ్చ? నువ్వు చెప్తున్నావు కదా 20,000 కోట్లు తెచ్చిందని. 24 గంటలు టైం ఇస్తున్నాం. 20,000 కోట్లు ఈ పార్లమెంట్లో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిర్రో మరి నిరూపిస్తావా? నిరూపించకపోతే నీ డిప్టీ మేయర్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు రాజీనామా చేయాలి. ఆఖరికి మీరు ఉపాధి హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఉపాధి హామీకి వచ్చిన పైసలు కూడా నువ్వు తెచ్చినావంటే కేంద్ర మంత్రి తెచ్చినట్టు ఇక నవ్వుడా? ఇంత అవగాహన లోపమా? ఆఖరికి కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చే ఉద్యోగులకు ఇచ్చే జీతాలు కూడా వీళ్ళు ఇచ్చినాయి అంటారు. దీనికి నవ్వుడు కాదా? దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలల్లో బియ్యం కొంటుర్రు, దానికి ఇచ్చిన పైసలు కూడా ఇండ్లు ఉన్నాయా? 20,000 కోట్లు దేనికి తెచ్చారు? నువ్వే అన్నావు కదా
దేవాలయాలకు సపరేటు నిధి తెస్తా అని కొండగట్టుకు వెమ్లవాడకు ఇల్లంతకుంటకు అవి వచ్చినాయా? దాని గురించి మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటులో 2016లో 4 జిల్లాల పరిధిలోకి అయింది. మరి ఒక్కటే కేంద్రీయ విద్యాలయం ఉంది, నవోదయాలు. మన 4 జిల్లాలకు 4 నవోదయాలు చేయాలి, తెచ్చిర్రా? దాని గురించి మాట్లాడారు. నోటికి ఏదత్తే అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కూడా కౌంట్ చేసి 20,000 కోట్లు అని చెప్పడం. మరి వరంగల్లో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారా? వరంగల్కు సిటీ ఛాలెంజ్ ఫండ్స్ రాలేదా? వచ్చినాయి కదా, వరంగల్ కూడా వచ్చినాయి. మరి ఈయన గొప్పతనం ఏముంది? దేశంలో కొన్ని వేల కిలోమీటర్లు జాతీయ రహదారులుగా అవుతున్నాయి. ఇది వరంగల్ టు జగిత్యాల వరకు ఎన్నడో ప్రతిపాదన జరిగింది. విడతల వైజ్గా నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా, మొన్న బీజేపీ ప్రభుత్వం లేకున్నా ఇంకో ప్రభుత్వం ఇచ్చినా ఆ నిధులు ఇచ్చుడు తప్పది. అందులో కేంద్ర మంత్రి గొప్పతనం ఏముండదు. సపరేటు ఏదైనా ప్రత్యేకమైన కరీంనగర్ టు కామారెడ్డి పిట్లం వరకు జాతీయ రహదారికి ప్రపోజల్ ఉంది, దానికి సపరేట్ శాంక్షన్ ఇవ్వండి కేంద్ర మంత్రి. దాని మీద మాట్లాడరు. డంప్ యార్డుకు తెచ్చినాం అంటారు. ఇప్పుడు ఆ 2 సంవత్సరాలు, 4వ తారీఖు 2 సంవత్సరాలే కేంద్ర మంత్రి అయి గెలిచి, దానికి తేరు ఒక్క రూపాయి తేలేదు. ఆ పోయిన ఎంపీగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అని ఇదే లపంగిరావు 100 ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండు. మీ దగ్గర కూడా ఉంటాయి, వీడియోలు కూడా పంపిస్తాం. ఇదే లపంగిరావు ఇదే కేంద్ర మంత్రి గారిని ఒక్క రూపాయి తేలేదు చెప్పినావు కదా. మరి నువ్వు ఆ పార్టీలు చేరంగానే తేలోడు తెచ్చినోడు అవుతాడా? పేర్లు మార్చుకునుడు, పార్టీలు మారుడు, వాయి వరుస లేకుండా మెదలుడు, నీతి తప్పి నిజాయితీ తప్పి పదవుల కొరకు సంత కుటుంబాన్ని కూడా వెన్నుపోటు వలిసిన నాయకుడు, వెన్నుపోటు వలిసిన ఈ దరిద్రుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేయాలంటే బుద్ధాన్ని ఉండాలి కొంచెం అన్న. అది మోరా ఎట్లానే బుద్ధి అవుతుంది. ఎవరు తెచ్చారు తెలియదా నీకు? 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నావు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి సునీల్ రావు, లపంగిరావు, లంగరావు. నువ్వు వెంటనే స్మార్ట్ సిటీ తెచ్చిన మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి, కరీంనగర్ నగరం ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన గంగ్ల కమలాకర్ గారికి ఏం తేలేదన్నందుకు క్షమాపణ చెప్పి చెంపలేసుకొని నువ్వు ముక్కు నేలకు రాసేదాకా నిన్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు విడిచిపెట్టాం బిడ్డ. నువ్వేమనుకుంటున్నావు? ఏది మాట్లాడితే అది వెళ్తుంది అనుకుంటున్నావు? నువ్వు జోకి ఎలా రాష్ట్ర అధికార ప్రతినిధి తెచ్చిన ఎంతోమంది 5 సార్లు పోటీ చేస్తే ఆయన 5 సార్లు ఓడగొట్టాలని తిరిగిన ఈ వ్యక్తికి అధికార ప్రతినిధి ఇస్తే ఏవే అబద్ధాలు ఆడేటందుకు చెప్తాడు. వీడైతే బొమ్మిని అమ్మి చేస్తాడు. అబద్ధాల కింగు అని ఈయనకు అధికార ప్రతినిధి ఇచ్చిండు కేంద్ర మంత్రి గారు. ఎంతోమంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి గురించి 5 ఎలక్షన్ల కష్టపడ్డ నాయకులు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని కాదని ఇగో ఈ వెదకిస్తే ఈయన మాట్లాడే మాటలు ఇవి. నువ్వు ఇప్పటికైనా అటువంటి మాటలు విరమించుకొని బీఆర్ఎస్ గురించి
బీఆర్ఎస్ అభివృద్ధి గురించి ఈ కాంచెలు తప్పుడు ఆరోపణలు చేస్తే తప్పకుండా నిన్ను ఉరికిచ్చి మరి దాడి చేస్తారు. మీరే అంటే మీ ప్రెస్ మీట్లలో పెట్టించి కేంద్ర మంత్రి మీద మాట్లాడితే దాడులు చేస్తామంటారు కదా. మేము తక్కువ ఉన్నామా? బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, యోధాని యోధులు ఆంధ్ర నాయకుల తలవంచి నా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ విధవ ముచ్చట్లు మాట్లాడు బంద్ చేసి కరీంనగర్ అభివృద్ధి మీద మీరు టైం పెట్టాలి. 7 ఏళ్ళైంది ఆ బ్రిడ్జి ముఖం లేదు. టూ అని ఉంచుతారు అడిపోతే బ్రిడ్జి కాడిపోతే. ఆ తిగల గుట్టపల్లెలు అటు పోయే చొప్పదండి అటు పోయేటోళ్ళంతా దాని మీద శ్రద్ధ లేదు. డంపు యాడ వచ్చే పాయే 2 ఏళ్ళే, దాని మీద శ్రద్ధ లేదు. 24/7 వాటర్, డైలీ వాటర్ కూడా ఇస్తలేరు, దాని మీద శ్రద్ధ లేదు. అవి మాట్లాడమంటే మాట్లాడి విధవా. ఇన్ని రోజులు ఎందుకు గౌరవం ఇచ్చారు? గౌరవం కోల్పోక ఇప్పటికైనా దయచేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి ఈ విధవను, ఈ లపంగిని, ఈ లంగరావును నువ్వు పక్కకు పెట్టండి. మీకు మరకంటింది గుడులు వచ్చినట్టు వచ్చిండు. మీ పార్టీకి మీకు మచ్చదెత్తుండు. ఇంకా డౌన్ ఫాలో అవుతారు. ఉన్న గౌరవాన్ని కోల్పోతుర్రు, ఉన్న మర్యాదను కోల్పోతుర్రు మీరు. ఓన్లీ ఈ విధవ ఏవట్టి, ఈ దొంగ ఏవట్టి. ఆ విధవ మా పార్టీలో చేరాయిండు, మా వినోద్ కుమార్ గారు ఓడిపోయారు. మళ్ళా అది మేరు పదవి దొబ్బినా మాకు నష్టం జరిగింది పార్టీకి. 2014లో మా వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు జైన్ అయిండు. జైన్ అయి ఆ దరిద్రుడు ఏమిటి 2 సార్లు ఎంపీ ఓడిపోయాడు. ఈ దరిద్రుడు ఏమిటి వేదం కరీంనగర్ ప్రజలను 2 చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్నాం. ఈ అబద్ధాల కోరు, ఈ లపంగిరావు ఎక్కడిదక్కడ వాడాలా, ఈయనను ప్రశ్నించాలి. నువ్వే కదా స్మార్ట్ సిటీ తెచ్చింది వినోద్ కుమార్ అని చెప్పినావు. నువ్వే కదా ఈ కరీంనగర్ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి గంగ్ల కమలాకర్ అని చెప్పినావు. నువ్వు నీ నోరా మోరా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని ఆయనను అంగి పాయింట్ ఇప్పి ఉరికియాలి. ఆయనను అందరు ప్రజలను కోరుతున్నాం, కరీంనగర్ ప్రజలను. కాబట్టి లపంగిరావు ఇప్పటికైనా ఖబర్దార్. ఆందోళన ఉరికిచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు నిన్ను మనిషికి కూడా కరీంనగర్లో భావించరు. నీ కుటుంబం కూడా నిన్ను ఇట్లా అంటరాని లెక్క చూస్తుర్రు. మాకు తెలుస్తుంది విషయం. బాధ అనిపిస్తుంది నిన్ను చూస్తే, గోస అనిపిస్తుంది. నీ సంత వదినే అన్న కూడా బిడ్డ కూడా నిన్ను చీ అన్నారు. మొదలు అదే ఆలోచించుకో. నీ సామాజిక వర్గం కూడా నిన్ను చీ అని ఉంచుతుర్రు. అయినా నీకు బుద్ధి వస్తలేదు. పదవులే ముఖ్యం కాదు భూమి మీదకి వచ్చినప్పుడు. మనిషి మానవత్వం చీమును ఎత్తునున్నప్పుడు నీతి నిజాయితీతో ఒక మనిషిగా బతుకు. నీకు కూడా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్నావు రాజకీయ పదవుల గురించి. ఇప్పటికైనా లపంగిరావు, అవినీతి అనకుండా నీ అక్రమ సంపాదన తప్పకుండా అక్రమ సంపాదన మీద ఎంక్వైరీ చేస్తారు, చేపిస్తాం. అప్పుడు ఈ కరీంనగర్ నగర ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి బిడ్డ అని ఖబర్దార్. ఈ కాంచెలైన బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.
అని బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళ అప్పంగిరావును హెచ్చరిస్తున్నాడు. అసలు చేతన కాదని ఎన్నోసార్లు అన్నాడు ఆయన ఎంపీ గుండి